న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా 5 టీ20ల సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆపై బంతితో కివీస్ విలువరించిన సూర్యసేన. కానీ ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది మాత్రం మన అభిషేక్ శర్మ. తన బ్యాటింగ్లో అదరగొట్టగా బౌలర్లు సమానంగా రాణించారు. కివీస్ను ఎలాగో అలా కట్టడి చేశారు. ఈ ప్రపంచ కప్ ముంగిట ఈ యొక్క కీలక సిరీస్లో భారత్ జట్టు శుభారంభం చేసింది. ఈ 5 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లోనే 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది భారత్. మొదట భారత్ 7 వికెట్లకు 238 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84, 5 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రింకు సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేయగా 3 సిక్స్లు 4 ఫోర్లతో 44 రన్స్ చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో డాఫీ జెమిసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో కివీస్ పోరాడిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులే చేయగలిగింది. గ్లీన్ ఫిలిప్స్ 78 40 బంతుల్లో స్కోర్ చేయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి 37 పరుగులు ఇచ్చాడు. శివం దూబే 2 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ రాశాడు. అసలే భారీ ఛేదన, ఆపై 1 పరుగుకే 2 వికెట్లు. ఇలా మొదలైంది న్యూజిలాండ్ ఇన్నింగ్స్. తొలి ఓవర్ 2 బంతికి కాన్వే 0గా సంజు క్యాచ్ ద్వారా హర్షదీప్ అవుట్ చేశాడు. మరోవైపు ఓ మంచి డైవ్ క్యాచ్ తో సంజు శాంసన్ హార్దిక్ వేసిన సచిన్ రవీంద్రని డగ్అవుట్ కు పంపారు. ఈ స్థితిలో ఫిలిప్స్ నిలిచాడు. టీమ్ రాబిన్సన్ 21తో కలిసి స్కోర్ పెంచాడు. వీళ్ళిద్దరూ దూకుడుగా ఆడడంతో 6 ఓవర్లలో ఓవర్నైట్ స్కోర్ 52తో కివీస్ కోలుకుంది. ఫిలిప్స్, రాబిన్సన్ బ్యాట్ చుల్లపించిన సాధించాల్సిన రన్ రేట్ మాత్రం అదుపులోకి రాలేదు. దీనికి తోడు రాబిన్సన్ వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. అయినా ఫిలిప్స్ పోరాటం అలాగే ఉంది. చాప్మెన్ జతగా స్కోర్ పెంచారు. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకున్నాడు. అయితే ఫిలిప్స్, చాప్మెన్ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ ప్రోస్ అప్డేట్స్ కోసం మా 11 ప్రోస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.